ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మరి కొత్త సంవత్సరంలోకి మన తెలుగువారు అందరం కూడా అడుగుపెట్టేస్తున్నాం. కొత్త సంవత్సరంలో అనేకమైనటువంటి ప్లానింగ్స్ ఉంటాయి. అందరూ కూడా మీ ప్లానింగ్స్ అన్నీ బాగుండాలి, ప్లానింగ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని మరొక మారు భైరవుణ్ణి ప్రార్థిస్తూ మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం పాల్గొన అమావాస్య 29వ తేదీని అందరూ కూడా అమావాస్య చేసుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మన పీఠంలో ఈ రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాన్ని రాత్రివేళ అంటే ప్రదోష వేళలో లేదా రాత్రి వేళలో మనం జరుపుకుంటూ ఉంటాం. 28వ తారీఖునే రాత్రి ప్రారంభం కావటం వలన ఈ యొక్క అమావాస్యని మనం 28వ తారీఖు నైటే జరుపుకోవటం జరుగుతుంది. ఆ రోజే హోమం ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖు సాయంత్రానికి అమావాస్య వెళ్ళిపోతుంది. అందుకే ముందుగానే చాలామంది ఏమిటంటే 29ని కదా అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మనకి ఈ హోమ ప్రక్రియ జరిగేది 28 రాత్రి. పాల్గొన అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి మనం వారి ఆత్మశాంతికి అనేక కార్యక్రమాలు చేయొచ్చు, అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. అలాగే ఈ హవనం ద్వారా కూడా వారికి మనశ్శాంతిని చేకూర్చే విధంగా చేయొచ్చు. మరొక మాట ఏమిటంటే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీనరాశిలో ఒకేసారి 6 గ్రహాల కలయిక. దీనివలన కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి పెద్దవారు చెప్తూ ఉంటారు. వాటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే మరి కాలుడు కదా, కాలభైరవుడు, వారిని మనం వేడుకుంటే, వారి యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే తప్పకుండా రక్షింపబడతాం. మనం ఎటువంటి గ్రహాలకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి మన హోమం తర్వాత అన్నప్రసాద సేవ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. మీరెవరైనా సరే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇచ్చినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. ఇక మరొక మాట ఏమిటంటే మీ అందరికీ పెద్ద రిక్వెస్ట్. నేను ఎంతో కాలంగా రాశిఫలాలు చేస్తున్నాను. మన ఛానల్ ఫాలో అయ్యి చాలామంది ఫలితాలు కూడా పొందిన వారు ఉన్నారు, మన రెమెడీస్ ద్వారా కూడా. అయితే నా రిక్వెస్ట్ ఏమిటి అంటే, మనం ఎంతో ఇష్టపడేటువంటి కాలభైరవుడు, ఆయన యొక్క మందిర నిర్మాణం చేయాలనేది నా ప్రధానమైనటువంటి సంకల్పం. ఇక్కడ అద్భుతంగా రాజశ్యామలాదేవిని, స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి, అలాగే మానసాదేవిని, స్ఫటికలింగేశ్వరుణ్ణి, కాళభైరవుణ్ణి, భైరవీమాతని, సంకటహర గణపతిని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ ఆలయంలో మన స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఆల్రెడీ జైపూర్లో పాలరాతి విగ్రహాలు కూడా తయారైపోయాయి. ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో అక్కడికి నేను వెళ్ళటం కూడా జరుగుతుంది. వెళ్తాను జైపూర్ ఆ విగ్రహాలని తీసుకురావటం కోసం, అది ఎలా ఉన్నాయో ఫైనల్గా చూడటం కోసం. అయితే మీ అందరికీ నేను మరొక్క మారు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతనైన సహాయం చేయండి, తలకు చేయి వేయండి, ఆ భైరవుని అనుగ్రహాన్ని పొందండి. మనం హిందువులం, ఇతర మతస్థుల్లా మనం దశమభాగాలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఎవరు కూడా తీసుకోరు కూడా. మన హైందవ మత గొప్పతనం అదే. ఎవరికి తోచినది వారు మంచి పనికి ఉపయోగించడం. మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆ రాజశ్యామలాదేవి, మానసాదేవి, భైరవుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సరే, రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి.
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాలకు వెళ్ళిపోదాం. కన్యా రాశి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఈ రాశి వారికి సప్తమ స్థానంలో షష్ఠగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. అయితే ఈ రాశి వారికి అయితే ప్రస్తుతం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. సమయం చాలా వృధా అవటం, బద్ధకం, ఏ పని చేయాలి అనిపించకపోవటం, ఇలా మానసికంగా కాస్త యాక్టివ్గా లేకపోవటం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి. అయితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే దైవారాధన, ధ్యానం చాలా అవసరం. అలాగే మీరు ఏదైతే పని చేస్తారో దాని మీద మనసా వాచ కర్మన ఫోకస్ చేయటం, ఇవన్నీ మీకు మంచి చేస్తాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా ఏకాగ్రత తప్పిపోతే అది కూడా మీకు కాస్త పెద్దగా భూతద్దంలో కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఓర్పు అనేది మీకు చాలా శక్తి ఇస్తుందని చెప్పాలి. పరిస్థితులు కాస్త నెగిటివ్గా ఉన్నా సహనం, ఓర్పు, కాన్ఫిడెన్సు మీకు కాస్త అనుకూలంగా ఉంటుంది. కాస్త కిక్ కూడా ఇస్తూ ఉంటుంది. మరి వివాదాల జోలికి పోకుండా సమస్యలను చాలా సున్నితంగా పరిష్కరించుకోవాలి. గొడవలు పడి గట్టిగా కేకలేస్తే సమస్య పెరగడం తప్ప తగ్గదు. అవతల వాళ్ళు కేకలేసినా, కోప్పడినా ఆ సమయానికి మీరు తగ్గి మరలా నిదానంగా దాని గురించి ప్రస్తావించినట్లయితే వారికి ఒక అవగాహన వచ్చి మీరు చెప్పిన దానికి వారు ఏకీభవించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే కొంతమంది మీకు ఇచ్చేటువంటి తప్పుడు సలహాల వలన కూడా మీరు ఇబ్బందులు పడతారు. వారు మీకు స్నేహితుల్లా కనిపిస్తారు కానీ మీకు వారు గుప్త శత్రువులు. అందువలన పొరపాటున ఎవరైనా సలహాలు ఇస్తే మీకుగా మీరు ఆలోచించుకొని, మీ ఇంట్లో ఆలోచించుకొని అప్పుడు వాటిని అమలు చేయండి. ఇక స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. డాక్యుమెంట్స్ చూసుకోవాలి, తొందరపడకూడదు. ఎందుకంటే ఒక సైట్ ఉందనుకోండి, చుట్టూ 10 మంది చెప్తారు, వారే కాంపిటీషన్ సృష్టిస్తారు, మనల్ని చాలా తొందరపడతా ఉంటారు. ఆ తొందరపడి మనం బోల్తా పడ్డట్టయితే తర్వాత చాలా ఇబ్బందులు పడతాం. అలాగే అవగాహన లేకుండా కొన్ని విషయాల్లో పొరపాట్లు చేయటం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఆ చిన్న పొరపాటు పెద్ద పొరపాటుగా మారుకుంటూ ఉంటుంది. దీనివలన భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు మీరు నిరోధించగలుగుతారు. ఇక రుణాలు ఏదైనా తీర్చాలి అనుకుంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కాస్త ఆలస్య సూచనలు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉంటే కాస్త వాయిదాలు అడగటం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు కాస్త గట్టిగా చేయాలి. నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవటంలో మీరు ఒక డెసిషన్ కంటూ రాలేకపోవటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు నిదానంగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు మేలే జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే అంత ఫేవరబుల్గా కనిపించట్లేదు. ప్రజల్లో మీపై వ్యతిరేక భావాలు కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా శ్రమించండి. ఎందుకంటే మీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు ప్రజలు. మీరు కొంతవరకు కూడా ముందుకు వెళ్ళలేకపోవటం వలన, లేదంటే మీ కాన్స్టిట్యూషన్ కావచ్చు, మీ ప్రాంతాన్ని కావచ్చు, మీరు పట్టించుకోకపోవటం కూడా కాస్త కనీసం పలకరించే పరిస్థితి కూడా మీరు చేయరు కొన్ని సందర్భాల్లో. అది మీకు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు. కాకపోతే ఇతరుల పని కూడా మీ మీద కాస్త భారం పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అధికారులతో కూడా కాస్త ఆచితూచి వ్యవహరించండి. కాకపోతే స్థానచలన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంది. వ్యాపారంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. పనివాళ్ళ మీద వదిలేసి మీరు బయట తిరిగితే లాభాలు గోబల్లోకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటారు కదా, లాభం గోబల్లోకి వచ్చిందని. అలాగే ఉంటుందన్నమాట వ్యవహారం. అందువలన ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీరు దగ్గరుండి మీ వ్యాపార సంస్థలు నడుపుకున్నట్లయితే బాగుంటుంది. దూర ప్రయాణాలు ఏవైనా వ్యాపార రీత్యా చేయాలి అనుకున్న ఈ పక్షం రోజులు వాయిదా వేసుకోండి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా సాధారణంగా ఉంది. కాస్త
వ్యాపారంలో మీ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్తో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. షేర్ మార్కెట్ అయితే ఆశాజనకంగా లేదు, ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. విద్యార్థులకైతే బాగుంది, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. అలాగే ఏదైనా ర్యాంక్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసిన బాగుంటుంది. పిల్లలందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమికులైతే కొంతకాలం మీ మధ్య చిన్నపాటి ఎడబాటు అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారు 4, 7, 12 తేదీలు అనుకూలంగా ఉంటాయి. 1, 2, 8, 14 తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. కన్యారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి మీకు మంచి ఫలితం ఇచ్చే మంత్రం ఏమిటంటే నవగ్రహ మంత్రం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు మార్నింగ్ ఈవినింగ్ పఠిస్తే సరిపోతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.